హాయ్ అండి. మనం లాస్ట్ వీడియోలో కాన్ఫిగరేషన్ ఎలా సెంట్రలైజ్ చేయాలని డిస్కస్ చేసాం. కాన్ఫిగ్ సర్వీస్ని ఈ అప్లికేషన్ క్రియేట్ చేసాం. రైట్. సో ఇవన్నీ ఒక ఎత్తు. నెక్స్ట్ మనము మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ అంటే సెక్యూరిటీ అండ్ జేడబ్ల్యూటీ టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ ఎలా చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏ అప్లికేషన్ అయినా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు మనము అది సెక్యూరిటీ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంది అనేది చూద్దాం. సో మన ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే మన ఏపీఐస్ని సెక్యూర్ చేయాలి. దేన్ని యూజ్ చేసి అంటే జేడబ్ల్యూటీ యూజ్ చేసి, ఓకే, జావా వెబ్ టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ అనమాట. ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే ఈ సర్వీసెస్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా. సో మనం ఈ అప్లికేషన్ అన్నిట్లలో ఏపీఐస్ ఉన్నాయి కాబట్టి మెయిన్గా యూజర్ సర్వీస్ అండ్ ఆర్డర్ సర్వీస్లో ఏపీఐస్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని యూజ్ చేస్తాం. రైట్. సో అది కావాలి అని అంటే మనము ఒక కొత్త సర్వీస్ క్రియేట్ చేద్దాం. ఓవరాల్గా ఎందుకు అన్నిటికీ కొత్త అప్లికేషన్కి వెళ్తున్నా అంటే మీకు అర్థమవుతుంది. డిఫరెంట్ మైక్రో సర్వీసెస్, ఒక 100 మైక్రో సర్వీసెస్ ఉంటే మీరు ప్రతి దానిలో అథెంటికేషన్ ఒక దాంట్లో రాసేసి దాన్ని ఇందులో పెట్టేసుకుంటారు అనమాట. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మీరు స్ప్రింగ్ వెబ్ అండ్ స్ప్రింగ్ సెక్యూరిటీ యాడ్ చేశాను. దీన్ని జనరేట్ చేస్తున్నాను. సో మనం ఇక జేసన్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. జస్ట్ యాడెడ్. సో ఈ ప్రాజెక్ట్ని మనము ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇది అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసేసి ఈ అప్లికేషన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుగా మీకు. ఇక్కడ వెళ్ళి న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫైల్ న్యూ మీదకి వెళ్తే మోడల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సోర్సెస్, సోర్సెస్కి వెళ్తే మనము ఇక్కడ కాన్ఫిగ్ సర్వీస్ సర్వీస్లో pom.xml ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. వన్స్ ఇది లోడ్ అయిపోయినాక ఈ ప్రాజెక్ట్ని ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ అంటే మనం ఇది సేఫ్ మోడా కాదా అనేది మనం చేసుకోవచ్చు. మనం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ట్రస్ట్ మోడ్లో నేను ఓపెన్ చేస్తున్నాను ఈ ఆల్ సర్వీస్ని. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము అన్నిటిది 3.2.5 వర్జన్ వాడుతున్నాం. సో ఐ వాంటెడ్ టు స్టే దేర్ ఓన్లీ. నాకు అప్గ్రేడ్ చేసినప్పుడైనా ఈజీగా అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి 3.25 వర్జన్లో పెట్టాను. మేబీ ఒకసారి రన్ చేశాను. ఓకే. రైట్. ఇప్పుడు నేను అన్నిటికీ ఇక్కడ మెయిన్గా మనం యాడ్ చేసింది ఏంటి అంటే స్ప్రింగ్ సెక్యూరిటీ ఒకటి యాడ్ చేసాము. సో దీంతో పాటు మనకు ఇంకొక డిపెండెన్సీ కూడా కావాలి. ఏంటి డిపెండెన్సీ అంటే మనము జేడబ్ల్యూటీ టోకెన్ వాడదాం అనుకుంటున్నాం కాబట్టి జేసన్ వెబ్ టోకెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇవన్నీ మీకు గూగుల్లో దొరికిపోతాయండి. జేసన్ వెబ్ టోకెన్స్ జేజేడబ్ల్యూటీ వాడుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనము వర్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. జస్ట్ రన్ చేద్దాం. ఈ వెర్షన్లో ఇది ఉందా లేదా చెక్ చేద్దాం. ఇట్స్ పర్ఫెక్ట్ అండి. ఈ వెర్షన్లో ఇది అవైలబుల్గా ఉంది. ఫైన్. సో ఇందులో మనము ఈ స్ప్రింగ్ని ఎనేబుల్ చేయాలి అని అంటే ఫస్ట్ మనము దీనికి ఒక కాన్ఫిగరేషన్ క్లాస్ రాసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇందులో చూస్తే మనము ఇక్కడ సోర్స్లో మెయిన్లో జావాలో మనకు ఈ మెయిన్ క్లాస్ ఉంటుంది అక్కడ. రైట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ లెవెల్లోనే ఒక కాన్ఫిగ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాము. సో విచ్ కంటైన్స్ ద కాన్ఫిగరేషన్. నేను ప్రతి ఒక్క క్లాస్లో ఏమేమి ఉంటుందో అని చెప్తాను. నెక్స్ట్ మనకు కంట్రోలర్ కావాలి. రైట్. నెక్స్ట్ మనము డైరెక్ట్గా ఒక యూటిల్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. రైట్. సో ఇప్పుడు pom.xmlలో మనం ఆల్రెడీ యాడ్ చేసాము. ఇప్పుడు మన మెయిన్ అప్లికేషన్లోకి వెళ్తే మెయిన్ అప్లికేషన్ అనేది సేమ్ మన మెయిన్ క్లాస్ రన్ చేసేటట్టు ఉంటుంది. ఫైన్. ఇప్పుడు మనము కాన్ఫిగరేషన్ క్లాస్కి వెళ్దాం. కాన్ఫిగరేషన్ క్లాస్లో సెక్యూరిటీ కాన్ఫిగ్ అనేది క్లాస్ రాద్దాం. రైట్. ఇందులోనే మనము దేన్ని లాగిన్ ఎలో చేస్తాము అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది కాన్ఫిగరేషన్ క్లాస్ అంటే ముందు స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి దీన్ని కాన్ఫిగరేషన్ క్లాస్ అని అంటున్నాము. ఈ కాన్ఫిగరేషన్ క్లాస్ని మనం @కాన్ఫిగరేషన్ అని చెప్పేసి మనం అనోటేషన్ చేస్తాం. సో ఒకసారి మీకు అనోటేషన్స్ల మీద కూడా వీటన్నిటి ముందు అంటే మనం అనోటేషన్ మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను. సో ఈ వీడియోస్ కంటే ముందే పెడతాను, లేకపోతే తర్వాత పెడతాను. బట్ ఈ కాన్ఫిగరేషన్స్ అంటే లైక్ ఈ అనోటేషన్స్ ఏంటివి అనే దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం మనం. రైట్. సో ఇందులో మనము ఒక
ప్రతి ఒక్క ఏపీఐ కాల్ వెళ్ళేటప్పుడు మనము ఈ కాన్ఫిగరేషన్ ఎట్లా అప్లై కావాలి ఏంటి అనేది మనము రాసుకుందాం ఇక్కడ, రైట్? పబ్లిక్ సెక్యూరిటీ మనకు స్ప్రింగ్ డిఫాల్ట్గా ఇచ్చే థింగ్స్, సెక్యూరిటీ స్పేస్ ఫిల్టర్ చైన్ హెచ్టిటిపి త్రోస్ ఎక్సెప్షన్. ఈ డిఫాల్ట్ అంటే మనం ఇందులోనే హ్యాండిల్ చేస్తాం కాబట్టి స్ప్రింగ్ డిఫాల్ట్గా ఇచ్చింది మనకి. దీని మీద ఒక బీన్ క్రియేట్ చేద్దాం. ఇది బీన్ కాబట్టి ఇంపోర్ట్, రైట్. ఇప్పుడు హెచ్టిటిపి డాట్ సిఎస్ఆర్ఎఫ్ డిసిబుల్ డాట్ ఆథరైజేషన్ ఏం రిక్వెస్ట్, ఆథరైజ్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఇందులో ఆది వస్తుంది. ఇందులో మనము అన్నిటిని పర్మిట్ చేస్తామా, ఏమేమి పర్మిట్ చేస్తామా అనేది మనము పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆత్ డాట్ మన రిక్వెస్ట్ మ్యాచ్ కావాలి, రిక్వెస్ట్ మ్యాచర్స్ అని చెప్పేసి మనము ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఆత్ స్లాష్ అంటే ఈ దానికి ఈ యూఆర్ఎల్ తోటి వచ్చే దాన్ని అన్నిటిని మనము లాగిన్కి ఎలో చేస్తున్నాం అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా? పెట్టి డాట్ ఎనీ రిక్వెస్ట్, ఏ రిక్వెస్ట్ అయినా అథెంటికేటెడ్. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఫైనల్గా రిటర్న్ హెచ్టిటిపి బిల్డ్ ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఏం జరగదు, ఇస్ డెప్రికేటెడ్ సిన్స్ అండ్ మార్క్డ్ ఫర్ రిమూవల్. దట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్ అండి, ఇట్స్ టోటలీ ఫైన్ ఫర్ అస్. ఓకే, రైట్. నౌ మనము ఇది ఒక మెథడ్ రాసాము. ఇప్పుడు మనకు ఒక యూటిల్ మెథడ్ కావాలి. యూటిల్ మెథడ్ ఏం చేస్తామంటే టోకెన్ జనరేట్ చేయడానికి కదా. ఇప్పుడు మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ అయినా ఏదైనా హిట్ చేయాలంటే మనకు టోకెన్ కావాలి కదా. సో ఆ టోకెన్ కోసం అని చెప్పేసి మనము ఇది వాడతాం అన్నమాట. ఏది మన యూటిలిటీ క్లాస్. ఎందుకంటే కామన్ అక్రాస్ అన్నిటికీ మనము బేస్ 6 లైక్ డిఫరెంట్ హెచ్ఎస్ 22 హ్యాషింగ్ 256 టెక్నికా ఏ టెక్నిక్ వాడతాము అని ఉంటుంది కదా. దాన్ని బట్టి మనము వాడచ్చు. దానికి మనము ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. దాన్ని జేడబ్ల్యూ యూటిలిటీ మెథడ్ బేసికల్గా. ఓకేనా? రైట్. ఈ క్లాస్లో ప్రైవేట్ ఒక సీక్రెట్ కీ పెట్టుకుంటాం, హ్యాష్ కీ బేసికల్గా స్ట్రింగ్ మన సీక్రెట్ కీ అని పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము ఈ టోకెన్ జనరేషన్ కోడ్ రాద్దాం. ఇక్కడ జనరేట్ టోకెన్. ఓకే, ఈ టోకెన్ దీనికి మనము పబ్లిక్ స్ట్రింగ్ జనరేట్ టోకెన్ దేనికి ఒక యూజర్ నేమ్కి మనకు టోకెన్ జనరేట్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? సింపుల్గా పర్ఫెక్ట్. ఇప్పుడు రిటర్న్ మనము బిల్డ్ చేయాలి. జేడబ్ల్యూటిఎస్ డాట్ బిల్డర్. ఓకే, దీనికి మనము సబ్జెక్ట్ నేమ్ సెట్ చేస్తాం. సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ నేమ్కి కదా మనం జనరేట్ చేసేది యూజర్ నేమ్. ఎప్పుడు ఇష్యూ అయింది, సెట్ ఇష్యూడ్ అట్ న్యూ డేట్, ఎప్పుడు ఇష్యూ అయింది అండ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, సెట్ ఎక్స్పైరేషన్ ఆల్సో, సెట్ ఎక్స్పైరేషన్. ఇక్కడ న్యూ డేట్ అంటే మనకు ఎంత టైం కావాలి ఏంది అనేది కూడా మనం అంటే ఇప్పుడు 24 అవర్సా లేకపోతే ఎట్లా అని పెట్టాలి. మనం ఒక 1 అవర్ పెడతాంలేండి ఇప్పుడు. ఓకేనా? సిస్టమ్ డాట్ కరెంట్ టైం మిల్లీ సెకండ్స్ ప్లస్ 1000 మనకు మిల్లీ సెకండ్స్లో ఉంటుంది కాబట్టి ఇంటూ 60 ఇంటూ 60 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము డాట్ సైన్ విత్ అంటే హ్యాష్ దేంతో చేయాలి అంటే ఎన్క్రిప్టెడ్ కావాలి కదా మనకి. అప్పుడు మనము హ్యాషింగ్ టెక్నిక్ వాడదాం. ఏది హెచ్ఎస్ 256 వాడదాం. ఇది స్టాండర్డ్ కాబట్టి ఇది వాడదాం. సిగ్నేచర్ అల్గారిథం డాట్ 256 కామా దేంతో చేద్దాం అనుకుంటున్నాం మనము అనేది చూసుకోవాలి. ఇక్కడ సీక్రెట్ అని పెడదాం మనం. ఇది చేంజ్ అది కాబట్టి లెట్స్ యూస్ దిస్ సీక్రెట్ హియర్ డాట్ కాంపాక్ట్. డన్. ఓకేనా? ఇప్పుడు మనకు జనరేట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది, మనము ఒకవేళ యూజర్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి టోకెన్ తోటి, సో వీ కెన్ స్టిల్ డూ దట్. ఆ మెథడ్ కూడా రాద్దాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్
యూజర్ నేమ్ అంటే డికోడ్ చేస్తున్నాం అనమాట ఈ టోకెన్‌ని. సో, మన దగ్గర ఇక్కడ ఇక్కడ కీ ఉంది ప్లస్ ఆల్గోరిథం ఉంది కాబట్టి మనం చేయొచ్చు ఇది ఆటోమేటిక్‌గా. ఎక్స్ట్రాక్ట్ యూజర్ నేమ్, జేడబ్ల్యూటీ పార్సర్, సెట్ మనం దేనితోని సైన్ చేసినాము? సీక్రెట్ కీతోని సైన్ చేసినాము. దెన్ వి షుడ్ గెట్ ద క్లెయిమ్స్ టోకెన్. తర్వాత గెట్ బాడీ, గెట్ సబ్జెక్ట్. ఇది. అయిపోయిందా? పర్ఫెక్ట్. ఇప్పుడు మనము కంట్రోలర్ రాద్దాం. కంట్రోలర్ పేరు ఆత్ కంట్రోలర్ అని అనుకుందాం మనం. ఆత్ కంట్రోలర్. ఓకే. రైట్. సో, ఈ ఆత్ కంట్రోలర్‌లో మనం ఫస్ట్ దీని మీద రాసే ముందు ఒక రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం దీన్ని ఇది కంట్రోలర్ అని చెప్పాలి. రెస్ట్ కంట్రోలర్. ఓకేనా? రెస్ట్ కంట్రోలర్ తర్వాత మనము రిక్వెస్ట్ మ్యాపింగ్ అని పెట్టుకుంటాం. ఇక్కడ ఏంది ఆత్ దీంతో ఎంటర్ అయిన అన్నిటి ప్రతి ఒక్కటి మనము వాలిడేట్ చేస్తున్నాం ఇక్కడ. సో, మనం ఇప్పుడు ఇందులో ప్రైవేట్ జేడబ్ల్యూటీ యుటిల్ జేడబ్ల్యూటీ షిట్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసాం బై. ఇప్పుడు రాస్తే మళ్ళీ అంతటా అదే స్పెల్లింగ్ ఉంటుంది. లెట్ మీ రీనేమ్ ఇట్ అండి. జేడబ్ల్యూటీ యుటిల్ ఓకే రిఫాక్టర్ డన్. సో, ఇక్కడ మనము ఆటోవేర్ వాడలే కదా బీని ఇంజెక్ట్ చేసేటప్పుడు. సో, ఇక్కడ మనం ఆటోవేర్ వాడదాం. ప్రైవేట్ జేడబ్ల్యూటీ యుటిల్ పర్ఫెక్ట్ వచ్చింది. సో, దీని మీద మనం ఆటోవైర్ వాడినాం. పర్ఫెక్ట్ కదా. రైట్. సో, కెనాట్ బి యూజ్డ్ జేడబ్ల్యూటీ యుటిల్ కెనాట్ బి యూజ్డ్. ఓకే. ఎందుకు వస్తుంది అట్లా ఎర్రర్? ఓకే. ఓకే. ఇది ఏం లేదండి అసలు యాక్చువల్‌గా జేడబ్ల్యూటీ యుటిల్ మన క్లాస్ చేంజ్ చేసినాం కదా! అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందో చూద్దాం ఒక్క సెకండ్. స్పెల్లింగ్ జేడబ్ల్యూటీ యుటిల్ ఎర్రర్ ఏం లేదు. ఓకే. సరే ఫైన్. సో, ఇప్పుడు మనం ఇక్కడ రాసినాం కదా! ఇప్పుడు మనం ఎలా అంటే మనం ఒక ఏపీఐని ఎక్స్‌పోజ్ చేయాలి. రైట్. ఏపీఐని ఎక్స్‌పోజ్ చేస్తే ఆ ఏపీఐ ఎట్లా అంటే నెక్స్ట్ మనం హిట్ చేసినప్పుడు దీన్నైనా హిట్ చేయొచ్చు, దేన్నైనా హిట్ చేయొచ్చు కదా! సో, మనం ఒకటి లాగిన్ రాసేసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే పోస్ట్ మ్యాపింగ్ ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ ఉంది కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ రిక్వెస్ట్ మ్యాపింగ్ వి కెన్ కీప్ ఇట్ యాస్ పోస్ట్ మ్యాపింగ్. లాగిన్‌లో మనము ఏం పంపుతున్నాం? యూజర్ నేమ్ పంపుతున్నాం. ఇది రిక్వెస్ట్ అంటే పారామీటర్‌లో పంపుతాం అన్నమాట మనం. రిక్వెస్ట్ పారామ్ అంటే ఇది మనం యూజ్ చేయలేదు కాబట్టి కొత్తగా వేరేది మనం కొత్తవి వాడితే మనకి ఇంకా గుర్తుంటుంది కాబట్టి అట్లా. సో, ఇది ఏం చేస్తుందంటే సింపుల్ డెమో అండి. ఇది డీబీలోకెళ్ళి తెచ్చుకోవట్లేదు. ఓకేనా? ఫైన్. ఇక్కడి వరకు ఓకే. సో, నెక్స్ట్ మనము ప్రాపర్టీస్‌కెళ్ళి అప్లికేషన్ ప్రాపర్టీస్‌కెళ్ళి దీని పేరేంటి ఆత్ సర్వీస్ అని ఉంది. పోర్ట్ కూడా ఇద్దాం ఒకటి. సర్వర్ డాట్ పోర్ట్ ఈక్వల్ టు 8085. ఓకేనా? పర్ఫెక్ట్. ఈ యూజర్ సర్వీస్ 8082లో నడిపిస్తున్నాం కదా! 8081కి పెడదాం. 8082కి ఉంది. 8081కి పెడదాం. ఓహ్! ఇక్కడ 801 పెడితే నేను మళ్ళీ కాన్ఫిగ్‌లో అక్కడంతా చేంజ్ చేయాలి. దట్స్ ఫైన్. ఇట్స్ ఓకే అండి. సో, ఇప్పుడు ఇవన్నీ మనము అప్లికేషన్ ప్రాపర్టీస్ ఆత్ సర్వీస్‌కి రాసాం. ఇప్పుడు మనము అప్లికేషన్స్‌ని స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం రన్ చేయాల్సింది ఏంటిది? డిస్కవరీ సర్వర్ స్టార్ట్ అవుతుంది రన్ అవ్వడానికి. డిస్కవరీ సర్వీస్ రన్ అయిన తర్వాత మనం ఈవెన్ ఈ ఆత్ సర్వీస్ కూడా డైరెక్ట్ రన్ చేయొచ్చు. ఎందుకంటే మనము వెబ్ సర్వర్ ఇట్స్ ఆల్రెడీ టు స్టార్ట్ ఇది ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఇది యూజ్‌లో ఉందని చెప్తుంది. ఇప్పటిదాకా హార్డ్ షట్ డౌన్ అయింది నా సిస్టము. దానివల్ల ఈ ఇష్యూ అనమాట. ఓకే. సో, నేను ప్రాసెస్ అన్నీ కిల్ చేసుకొని వస్తానండి. సో, మీన్ వైల్ ఓకే. జస్ట్ కిల్ చేశానంటే ఇప్పుడే డిస్కవరీ సర్వీస్‌ని. లెట్ మీ రన్ దిస్. ఓకే. డిస్కవరీ సర్వీస్ అప్ అయింది. ఇప్పుడు ఆర్డర్ సర్వీస్ రన్ చేద్దాం. ఇప్పుడు
ఆర్డర్ సర్వీస్ కూడా అప్ అయింది. లెట్స్ రన్ యూజర్ సర్వీస్ ఆల్సో. ఓకే, ఒకసారి యూజర్ సర్వీస్, డిస్కవరీ సర్వీస్ అన్నీ కిల్ చేద్దాము. ఫస్ట్ మనం రన్ చేయాల్సింది ఏంటంటే కాన్ఫిగ్ సర్వీస్ అండి. యాక్చువల్గా ఐ మిస్ దట్ పాయింట్. నేను అథెంటికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఇది మిస్ అయిపోయిన. ఆల్రెడీ ఇన్ యూజ్ అంటుందా? ఓకే, ఏది పోర్ట్ 8888. ఓకే, కిల్ -8 22816. పర్ఫెక్ట్. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇట్ విల్ రన్ అండి. ఓకే, నెక్స్ట్ డిస్కవరీ సర్వీస్. డిస్కవరీ సర్వీస్ కూడా అప్ అయిపోయింది. ఆర్డర్ సర్వీస్ కూడా అప్ అయిపోయింది. నౌ యూజర్ సర్వీస్. అథెంటికేషన్ సర్వీస్ రన్ చేద్దాం. ఓకే, we are seeing an issue here. Okay, what is that? Okay, సింపుల్. అది కాంపోనెంట్ అనేది యాడ్ చేయడం మర్చిపోయినాము. ఇఫ్ ఐ రన్ దిస్, యా, నౌ ఇట్స్ రన్నింగ్. దట్స్ ఫైన్. ద జనరేటెడ్ పాస్వర్డ్ ఇస్ ఫర్ ద డెవలపర్ పర్పస్ ఓన్లీ. సెక్యూరిటీ కీ జనరేట్ చేసింది అది. రైట్ నౌ ఇఫ్ ఐ రన్ ది ఏపీఐ గేట్వే విచ్ విల్ రన్. ఓకే, సో మనం ఇప్పుడు వెళ్ళి ఒకసారి కంట్రోలర్కి వెళ్తే ఒకసారి లోకల్ హోస్ట్లో చూద్దాము. ఇది 8085, ఇది వేరే సర్వీస్ అండి, మనకి అవసరం లేదు. http localhost 8085. Access to localhost was denied. You don't have authorization to view the అని చెప్పేసి మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అంటే గెట్ యూఆర్ఎల్ లేదు బేసిక్గా. మనం ఇప్పుడు అదే ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వెళ్ళి లెట్స్ క్రియేట్ ఎ పోస్ట్ రిక్వెస్ట్. ఇందులో http localhost 8085 auth/login క్వశ్చన్ మార్క్ పెట్టి యూజర్ నేమ్ ఈక్వల్ టు XYZ అని ఇచ్చినాం అనుకోండి. హిట్ ఇట్. 403 ఫార్వర్డ్ అని వచ్చింది. ఆథరైజేషన్ టోకెన్ హెడర్ ఇక్కడ కంటెంట్ టైప్ ఇక్కడ యాక్చువల్గా ఏం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లెట్ మీ సీ. ఫార్వర్డ్ వచ్చింది. లెట్ us జస్ట్ అన్లైక్ ద 403. ఓకే, గాట్ ఇట్. మనం ఇప్పుడు అథెంటికేషన్ సర్వీస్కి వెళ్తే మనకి ఏం చేస్తుంది, డాటా టైప్ కన్వర్టర్లో ఇష్యూ అని చెప్తుంది. ఓకే, మనకు ఇది బీ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో మనం చూస్తే అండి, ఇప్పుడు మనం డిపెండెన్సీస్ యాడ్ చేసాం కదా, ఈ డిపెండెన్సీ కూడా యాడ్ చేసుకోవాలి. 0.11.5 వర్షన్ ఇవి విత్ జావా 21 థింగ్స్. రైట్, దెన్ ఇక్కడ కాన్ఫిగ్లో యూటిల్లో మనం JWT యూటిల్ రాసాం కదా. సో ఆ కీ మనం ఏదైతే ఇచ్చామో స్ట్రాంగ్ కీ అని, ఇట్స్ ఎక్స్పెక్టింగ్ 32 కార్ ప్లస్ అండి. సో అందుకే నేను మళ్ళీ మై వెరీ స్ట్రాంగ్ కీ అని చెప్పేసి ఇచ్చాను. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ థింగ్. ఇఫ్ ఐ హిట్ కదా, ఇప్పుడు నేను హిట్ చేస్తే ఐఎమ్ ఏబుల్ టు జనరేట్ దిస్ పర్టికులర్ టోకెన్. మీకు అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఏం చేసాము అని అంటే JWT జనరేటర్ అంటే టోకెన్ జనరేటర్ చేసాము. ఇప్పుడు ఎప్పుడైనా మనం లాగిన్ అయ్యేటప్పుడు ఈ ఏపీఐ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది బేసిక్ సెక్యూరిటీ కాన్ఫిగ్. నౌ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ దిస్ పర్టికులర్ థింగ్ విత్ గేట్వే ప్లస్ ఆర్డర్ సర్వీస్కి, వీటికి ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. మీకు అర్థమైంది కదా. సో ఎలా మనము చేయొచ్చు ఏంటి అంటే, ఎనేబుల్ చేయడం చాలా సింపులే. ఆ డిపెండెన్సీస్ ఒకటి యాడ్ చేసేసుకొని మనము మెథడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైంది కదా. ఇది ఒకటి రాసుకుంటే మనం ఎలా ఎన్క్రిప్ట్ చేస్తున్నాం, ఎలా డిక్రిప్ట్ చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే టోకెన్ నేను పంపిస్తే ఇక్కడ, ఇప్పుడు మన కంట్రోలర్లో మనం ఏం చేస్తున్నాం, జనరేట్ టోకెన్ వాడుతున్నాం కదా. సో మనము ఇక్కడ
గెట్ కూడా చేయొచ్చనమాట. గెట్ మ్యాపింగ్ చేసేసి దీనికి సేమ్ మనము /లాగిన్ అని పెట్టేసి చేస్తే సరిపోతది. గెట్ మ్యాపింగ్‌లో లాగిన్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ యూజర్ నేమ్ అంటే మనం దీన్ని పంపిస్తున్నాం. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా టోకెన్ పంపిస్తే ఇట్ షుడ్ వర్క్ అనమాట. రైట్. సో, మన అప్లికేషన్ ఇప్పుడు 8080లో నేనిప్పుడు ఇట్లా జనరేట్ చేసి టోకెన్ ఇక్కడ యాడ్ చేసేస్తే ఇప్పుడు నేను హిట్ చేస్తే నాకు ఎట్లా XYZ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనిక్కడ YTR సంథింగ్ సారీ YTR వద్దులే కానీ లాజిక్ లేదా మ్యాజిక్ అని చెప్పేసి యూజర్ నేమ్ ఇస్తే నాకు టోకెన్ జనరేట్ అయింది. రైట్. ఇప్పుడు నేను ఈ టోకెన్ని కాపీ చేసి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పెట్టి హిట్ చేస్తే నాకు లాజిక్ లేదా మ్యాజిక్ వచ్చింది. సో, మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నాం అలాగనే డీక్రిప్ట్ కూడా చేస్తున్నాం అనమాట మనకి ఈ కేస్‌లో. మీకు అర్థమైంది కదా! సో, దిస్ ఈస్ హౌ వి బిల్డ్ ది సెక్యూరిటీ థింగ్స్ అండి. అంటే ఇలానే మనము ఆహ్, ఆ జేడబ్ల్యూ టోకెన్ తీసుకొచ్చి మనం ఏపీఐ కాల్స్ దేనికి ఏపీఐ కాల్స్ చేసినా కానీ అందులో ఎంబెడ్ చేసి పంపిస్తామన్నమాట. మీకు అర్థమైంది కదా ఇక్కడ? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనకు ఫైన్ అండి. అంటే వర్క్ అవుతుంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు టోకెన్ జనరేట్ అయింది. అంటే అథెంటికేషన్ వర్క్ అవుతుంది. గేట్‌వే వాలిడేట్స్ జేడబ్ల్యూటీ అంతే కదా! గేట్‌వే నుంచి మనకు జేడబ్ల్యూటీ ఎళ్ళినప్పుడు వాలిడేట్ అయితుంది. ఆర్డర్ యూజర్ యాక్సెస్డ్ ఓన్లీ వయా గేట్‌వే. గేట్‌వే ద్వారానే యాక్సెస్ చేయగలుగుతారు కదా! సో, మనము ఇప్పుడు ఈ ఏపీఐ గేట్‌వేలో ఏమేమి చేంజెస్ చేయాలి ఫర్దర్ టు వర్క్ అంటే ఇప్పుడు ఏపీఐ గేట్‌వే ఓపెన్ చేస్తే ఇందులో మనకు ఒక ఫిల్టర్ ఉంది మనకి. రైట్. సో, ఇందులో కూడా మనకి ఒక యూటిల్ పెట్టుకోవాలి. యూటిల్ అంటే సేమ్ యూటిల్ క్లాస్ పెట్టుకోవచ్చు మనం. ఓకే. సేమ్ యూటిల్ పెట్టేద్దాం. ఇదే కాపీ చేసి పెట్టేద్దాం అక్కడ. నో నీడ్ ఆఫ్ క్రియేటింగ్ డిఫరెంట్ వన్. సో, JWT యూటిల్. ఓకే. క్రియేటెడ్. ఇక్కడ పేస్ట్ చేస్తాం. పైన ఒక్కటే తప్పు ఉంటుంది. ఓకే. పర్ఫెక్ట్. నౌ ఇదేముంటుంది? ఓకే. కెనాట్ ఫైండ్ ఓకే. సో, pom.xmlలో వి నీడ్ టు యాడ్ దోస్ డిపెండెన్సీస్ కదా! సో, లెట్ మీ జస్ట్ ప్లక్ ఇట్ ఔట్. యాహ్! దీస్ డిపెండెన్సీస్ ఐ నీడ్ టు యాడ్ ఇన్ ది ఈ pom.xmlలో యాడ్ చేయాలి అంతే. సింపుల్. ఓకే. లెట్ మీ యాడ్ హియర్ అండ్ రీలోడ్ దిస్. ఓకే. ఫైన్. వన్స్ యూ రీలోడెడ్ దిస్ షుడ్ గెట్ వర్క్. పర్ఫెక్ట్. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? మనం ఒక ఫిల్టర్ రాయాలి. ఫిల్టర్ ఎందుకు అనంటే మీకు తెలుసు ఆల్రెడీ మనం ఆల్రెడీ ఫిల్టర్ ఉంది కదా! ఓకే. ఫిల్టర్ ఎందుకు మనకి అనంటే హౌ దట్ షుడ్ రన్ అంటే రన్ అయినప్పుడు ఎలా మనము దాన్ని రన్ చేయాలి. అంటే హౌ ఇట్ షుడ్ గో త్రూ అంటే ఏవేవి స్కిప్ చేయాలి, ఏవేవి రన్ చేయాలనేది మనము ఇక్కడ డిసైడ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడికి రిక్వెస్ట్ వచ్చినప్పుడు లెట్ ఇట్ కీప్ అది అలానే ఉండని నో ప్రాబ్లమ్ మనకి. సో, మనం ఇప్పుడేం చేద్దామనంటే /auth ఉన్న యూఆర్ఎల్స్ అన్నిటిని ఎలో చేద్దాం. అంటే ఇక్కడ రాస్తున్నాను మీకు ఎలో AUTH ఎండ్ పాయింట్స్. auth ఎండ్ పాయింట్స్. ఓకేనా? ఇఫ్ ఇక్కడ సింపుల్‌గా పాత్ సో, పాత్ ఎక్కడి నుంచి వస్తది మనకు? యూఆర్ఎల్ నుంచి వస్తది. అంతే కదా! సో, మరి యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వస్తది మనకు? ఎక్స్‌చేంజ్ నుండి వస్తది. సో, స్ట్రింగ్ పాత్ ఈక్వల్ టు ఎక్స్‌చేంజ్ డాట్ వచ్చింది. యూఆర్ఎల్ డాట్ గెట్ పాత్. ఇప్పుడు ఇందులో ఈ పాత్‌లో స్టార్ట్స్ విత్ అని ఉంది. కాకపోతే వి కెన్ యూజ్ కంటైన్స్. auth అనే ఏపీఐ ఉంటే రిటర్న్ చైన్ డాట్ ఫిల్టర్ డాట్ ఎక్స్‌చేంజ్. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది auth ఎండ్ పాయింట్స్‌కి డైరెక్ట్ మనము యాక్సెస్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ auth హెడర్ మళ్ళీ ఈ auth హెడర్ ఎక్కడిది అంటే సింపుల్. మళ్ళీ మనము ఎక్స్‌చేంజ్ నుంచి తెచ్చుకోవచ్చనమాట. అందుకే నేను డబల్ రాసి మళ్ళీ తీసేస్తున్నా మీకు ఈజీగా. ఆథరైజేషన్ నుంచి తెచ్చేసుకుంటాం మనం హెడర్స్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు ఇఫ్ ఈ auth హెడర్ అనేది నల్ నుండి అండ్ నాట్ ఈక్వల్ టు బేరర్ ఉన్నప్పుడు
మనం ఏం చేస్తాము అంటే ఎక్స్చేంజ్ డాట్ గెట్ రెస్పాన్స్ డాట్ సెట్ కంప్లీట్ అని పెడతాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఎక్స్చేంజ్ డాట్ సెట్ కంప్లీట్. ఇప్పుడు ఇక్కడ మనకు టోకెన్ జనరేట్ చేయాలి. మనం స్ట్రింగ్ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు auth header డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 7. ఎందుకు అని అంటే మనము ముందు బియరర్ అని పెడతాం కాబట్టి టోకెన్ అట్లా అనమాట. అర్థమైందా. ఇప్పుడు ఇక్కడ ట్రై బ్లాక్ రాసుకోవచ్చు. ట్రైలో మనము యూజర్ నేమ్ ద్వారా జనరేట్ చేస్తున్నాం కాబట్టి యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రాక్ట్ యూజర్ నేమ్ అని చెప్పేసినాం. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజర్ నేమ్ ప్రింట్ చేద్దాం. అథెంటికేటెడ్ యూజర్ అని వ్యాలిడ్ యూజర్ అని పెట్టుకుందాం, మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి క్యాచ్ ఆఫ్ ఎక్సెప్షన్ రాస్తాం మనం. ఇక్కడ ఏం చేద్దాం, మనము ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ ఫస్ట్ మనము ఎక్స్చేంజ్లో ఏముంది అని చూద్దాం. రెస్పాన్స్ డాట్ సెట్ స్టేటస్ కోడ్ పెట్టాలి కదా. ఏమని అన్ఆథరైజ్డ్ అని చెప్పాలి, అంతేనా కదా. డైరెక్ట్ మనము అలా పెట్టకుండా స్టేటస్ డాట్ అన్ఆథరైజ్డ్. పర్ఫెక్ట్, ఇది ఉంది అన్ఆథరైజ్డ్. ఇప్పుడు మనము రిటర్న్ సెట్ కంప్లీట్ అని చెప్పేసి రిటర్న్ చేస్తాం. తర్వాత చైన్ ఎలా ఉందో అలానే రన్ చేస్తాం. రైట్, ఇదంతా ఓకే. ఇప్పుడు మనకు ఇవన్నీ ఎక్కడి నుంచి కనెక్ట్ అయితే అప్లికేషన్ డాట్ యామల్ నుంచి మనకు బేసికల్గా హిట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము దీన్ని ఏం చేసినాము, రూట్స్ ఆఫ్ ఐడి అనేది యూజర్ సర్వీస్ ఇవన్నీ పెట్టాం కదా. ఇప్పుడు యూజర్ సర్వీస్ యూఆర్ఐ అనేది లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ అంటే మనకు అవి యాక్సెస్ అయ్యేటి ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతాయి, అప్లికేషన్ నుండి యాక్సెస్ అవుతాయి కదా. సో ఈవెన్ మనం ఇక్కడ ఆత్ సర్వీస్ కూడా పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ కాపీ చేసి ఆత్ సర్వీస్ కూడా పెడదాం. ఓకే, ఇది 2 AUTH ఆత్ సర్వీస్. ఇది లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు. ఆత్ సర్వీస్ పాత్ కూడా AUTH ఆత్ సర్వీస్ అని పెట్టుకుందాం. రైట్, ఇప్పుడు ఆర్డర్ కంట్రోలర్లా ఇక్కడ కూడా మనకు చేంజ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఒకసారి ఇది కిల్ చేసి ఏది మన API గేట్వే కిల్ చేసి రీరన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది రన్ అవుతుందా? ఎస్, పర్ఫెక్ట్, ఇది రన్ అవుతుంది. ఇప్పుడు రన్ కాగానే మనం ఇక్కడ 8080లో ఆర్డర్స్ 1 అని ఉంది కదా, ఇది మనము ఇంకొకటి క్రియేట్ చేద్దాం. పోస్ట్ http లోకల్ హోస్ట్ 8080/auth/login అని హిట్ చేద్దాం. పక్క అంతే కదా, ఆబ్వియస్లీ మనకు వచ్చేది ఏంది, ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే యూజర్ ఏం లేదు కదా, ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్ టు లాజిక్ లేదా మ్యాజిక్. ఏమంటుంది, ఆత్ లాగిన్ సర్వీస్ అన్అవైలబుల్ ఉంటుంది. అంటే మేబీ ఇది రన్ అవ్వట్లేదా, నో సర్వర్స్ అవైలబుల్ ఫర్ ఆత్ సర్వీస్. ఓకే, అంటే ఈ ఆత్ సర్వీస్ అనేది రన్ అవ్వట్లేదు. ఒక్క సెకండ్ కానీ. ఇప్పుడు లాగిన్ అయింది. సో మనం ఇప్పుడు API గేట్వే రీస్టార్ట్ చేద్దాం చేంజెస్ చేసిన తర్వాత. నా ఇప్పుడు మనము దీన్ని హిట్ చేద్దాం. నాకు టోకెన్ జనరేట్ అయింది. లాజిక్ లేదా మ్యాజిక్ అని హిట్ చేసినాం అనుకోండి, టోకెన్ జనరేట్ అవుతుంది. పర్ఫెక్ట్. అదే ఇప్పుడు మనం యూజర్ నేమ్ తీసేసి చూద్దాం, జనరేట్ అవుతుందా? అవ్వట్లేదు. వీఆర్ గెట్టింగ్ ఫోర్బిడెన్ ఇష్యూ. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు కంట్రోలర్ చూసుకుంటే మన
కంట్రోల్‌లో చూసుకుంటే ఇక రిక్వెస్ట్ ఫార్మ్‌లో పక్కా మనము యూజర్ నేమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో, వితౌట్ దట్ ఇట్ విల్ నాట్ వర్క్. మీకు అర్థమైంది కదా! సో, అది లేకపోతే మనము ఎలో చేయం ముందుకు. సో, ఇక్కడ ఆత్ ఉండాలి. ప్లస్ వి ఆర్ ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ ది ఆత్ హెడర్, బియరర్. ఇది నెక్స్ట్ మనము నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. నెక్స్ట్ మనం పాస్ చేసినప్పుడు చూసుకోవచ్చు. రైట్. సో, ఇక్కడ ఆత్ కంట్రోలర్ చూస్తే ఇక్కడ స్ట్రిక్ట్‌గా మనం రిక్వెస్ట్ పారామీటర్ ఉండాలని చూస్తున్నాం. అది లేకపోతే ఆటోమేటిక్‌గా త్రో చేస్తదనమాట ఎర్రర్. సో, మనం ఇక్కడ జేసన్ కూడా పంపించి యూజర్ నేమ్ గెట్ చేయొచ్చు అందులో నుండి. సో, మీకు ఇది అర్థమైంది కదా! సో, ఇది హౌ టు యాక్సెస్ దీస్ థింగ్స్ విత్ గేట్‌వే యూఆర్ఎల్. మనం గేట్‌వే యూఆర్ఎల్ 8080 తోని యాక్సెస్ చేస్తున్నాం కదా! సో, దానితోని మనం ఇప్పుడు ఏబుల్ టు డూ దిస్ థింగ్ అండ్ ఏబుల్ టు వాలిడేట్ ది థింగ్ అనమాట. అంటే వి ఆర్ ఏబుల్ టు జనరేట్ ద టోకెన్ అనేది మనకు అర్థమైంది. సో, ఇప్పుడు ఈ టోకెన్ జనరేట్ అయింది. జనరేట్ అయింది. ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు నేనెళ్ళి ఆర్డర్స్ సారీ ఇది 200 ఆథరైజేషన్‌లో ఇక్కడ బేరర్ టోకెన్‌లో ఇక్కడ టోకెన్ పెట్టొచ్చనమాట. టోకెన్ పెట్టి హిట్ చేస్తేనే ఇదైతది. అంటే మనం ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ప్రాపర్‌గా చేయలే కాబట్టి ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఈవెన్ ఇప్పుడు మనము ఇక్కడ పోస్ట్ చేసాం అనుకోండి చూడండి. 200 అంటుంది. దాంట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ కరెక్ట్ చేయలేదు బేసిక్‌గా. అదే ఇప్పుడు నేను బేరర్ టోకెన్ పెడితే రిక్వెస్ట్ వెళ్తది. ఆర్డర్ ప్లేస్డ్ ఫర్ ఏపీసీ అని ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనము ఇక్కడ గెట్ చేద్దాం. గెట్ ఏపీఐ ఇందులో ఉందో లేదో నాకు ఐడియా లేదు. గెట్ చేద్దాం ఆర్డర్స్. ఆర్డర్స్ ఏబుల్ టు గెట్ ఇట్. ఇప్పుడు నేను ఈ టోకెన్ తీసేస్తే నో ఆర్డర్స్. అంటే ఆర్డర్స్ చూపియట్లేదు అనమాట మనకు. మీకు అర్థమైంది కదా! అంటే మన గేట్‌వే నుండి ఆర్డర్ సర్వీస్‌కి ప్లస్ యూజర్ సర్వీస్‌కి కూడా టోకెన్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఆ టోకెన్ పాస్ అయినప్పుడే మనకి ఇది వర్క్ అవుతుంది. అర్థమైంది కదా! సో, ఇది ద నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయొచ్చు అనంటే క్లయింట్ హిట్ చేసినప్పుడు మనం ఇప్పుడు గేట్‌వేకి వస్తున్నాం. గేట్‌వే ఏం చేస్తుంది? ఈ దీన్ని వాలిడేట్ చేస్తుంది. వాలిడేషన్ చేసిన తర్వాత ఈ టోకెన్‌ని ఫార్వర్డ్ చేస్తుంది. దేనికి? ఇప్పుడు యూజర్ సర్వీస్‌కైనా, ఆర్డర్ సర్వీస్‌కైనా. అందుకే కదా మనకి డేటా వచ్చేది. రైట్. అంటే సర్వీసెస్ డోంట్ రీవాలిడేట్. అంతే కదా! సర్వీసెస్ వాలిడేట్ చేయట్లేదు. జస్ట్ రీడింగ్ ద యూజర్ ఇన్ఫో. టోకెన్ ఉందా లేదా అనేది మాత్రం అది చూస్తుంది. అంటే మనము టోకెన్ అనేది హెడర్‌లో ఆల్రెడీ మన బిఆర్‌ఓ టోకెన్ అనేది పెడుతుందనమాట. నీకు అర్థమైంది కదా! రైట్. సో, మరి ఒకవేళ మనము ఈ యూజర్ నేమ్‌నే డౌన్ స్ట్రీమ్స్‌కి ఎలా పాస్ చేయాలి? అంటే సర్వీసెస్‌కి ఎలా పాస్ చేయాలి? అనేది ఆలోచించాలి కదా! ఇప్పుడు మనము నెక్స్ట్ లెవెల్‌గా థింక్ చేద్దాం. అంటే నెక్స్ట్ ఎలా చేయాలి? అంటే మనం అనుకున్నాం కదా! ఇప్పుడు జేడబ్ల్యూ టోకెన్ అనేది పాస్ అవుతుంది కదా! మనము ఈవెన్ కింది సర్వీసెస్ కూడా ఎళ్లి అక్కడ కూడా ఎలా వాలిడేట్ చేసుకోవచ్చు అనేది కూడా మనము చూసుకోవచ్చనమాట. సో, వి కెన్ డూ ద వాలిడేషన్ అట్ ది సర్వీస్ లెవెల్ ఆల్సో. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే మనము జేడబ్ల్యూటీ టోకెన్ జనరేట్ చేసి కింది సర్వీసెస్‌కి పంపిస్తున్నాం. అంతే కదా! సో, మనం ఇప్పుడు ఆటోమేటికల్లీ జేడబ్ల్యూ టోకెన్ గేట్‌వే నుంచి సర్వీసెస్‌కి పాస్ చేస్తాం. ఎట్లా పాస్ చేస్తాము? రియల్ రియల్ ప్రొడక్షన్‌లో ఎలా చేస్తామనేది మనము ఈ వీడియోలో చూద్దాం బేసికల్‌గా. ఓకేనా? ఫైన్. వీడియో అంటే ఇందులోనే కంటిన్యూ చేద్దాం బేసిక్‌గా. రైట్. సో, ఇప్పుడు ఇక్కడికెళ్తే మనము ఇక్కడ ఏం చేసాం ఫస్ట్ మనము పాత్ వచ్చింది. పాత్ నుంచి మనం ఇది చూసుకున్నాం. ఆథరైజేషన్ తీసేసుకున్నాం. ఆథరైజేషన్ నుంచి సెట్ కంప్లీట్ చేసాము. అంటే ఇక్కడ బిఆర్ఆర్ టోకెన్ ఉందా లేదా అని చెక్ చేసినాము ఆథరైజేషన్‌లో. ఒకవేళ ఆల్రెడీ ఉంది అనుకోండి, మనం దాన్ని ఉందా లేదా చెక్ చేసినప్పుడు, ఇప్పుడు లేదు అన్నప్పుడు మనం అన్‌ఆథరైజ్డ్ అని పెట్టాలి. పెట్టేసాం. నౌ సబ్‌స్ట్రింగ్ అంటే సెవెర్ అంటే బిఆర్ఆర్ అని మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా! ఇక్కడ బిఆర్ఆర్ అనేది అటాచ్ అయ్యి వస్తదనమాట. అందుకే ఆ 6 తీసేసి సెవెంత్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇందులో, మనం ఈ టోకెన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ యూజర్ నేమ్‌ని మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. సో, ఆ యూజర్ నేమ్‌ని
ఆ యూజర్ నేమ్‌ని హెడర్‌కి యాడ్ చేద్దామనమాట. సో, ఇది మన మెయిన్ చేంజ్ ఇక్కడ. ఓకే. సర్వర్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌కి పంపాలి. రిక్వెస్ట్ ఈక్వల్ టు ఎక్స్‌చేంజ్ నుంచే వస్తది అది రిక్వెస్ట్. గెట్ రిక్వెస్ట్ డాట్ డేట్ డాట్ హెడర్. హెడర్‌లో మనము అది ఎలా పాస్ కావాలి అని చెప్పొచ్చనమాట మనం. క్యాపిటల్ ఎక్స్ యూజర్ కామా యూజర్ నేమ్ డాట్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి మనము లెట్ ఇట్ ప్రింట్ అండ్ వీ నీడ్ టు రిటర్న్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఓకే. ఈ ట్రైలో వీ నీడ్ టు రిటర్న్ ఇట్, రైట్? సో చైన్ డాట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్లో ఏంటిది ఆ రిక్వెస్ట్ పంపాలి. ఎక్స్చేంజ్ డాట్ మ్యూటేట్ డాట్ రిక్వెస్ట్ లోపల రిక్వెస్ట్ని పంపి బిల్డ్ చేస్తాం దాన్ని, రైట్? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ మన ఎక్స్చేంజ్ ఏముంది, అన్ఆథరైజ్డ్ ఉంది, సెట్ కంప్లీట్ అని అన్నాం. ఓకే. సో రిక్వెస్ట్ ఏముంది, కెనాట్ రిజాల్వ్, ఇది రిక్వెస్టే. ఓకే, ఫైన్. సో ఇది మన మెయిన్ చేంజ్ అండి. అంటే మనము ఇప్పుడు హెడర్కి యాడ్ చేస్తున్నాం కదా, ఏము మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో మనం దాన్ని హెడర్కి యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ చేంజ్ మనము అన్నిటికీ పాస్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ. హెడర్ యాడింగ్, యూజర్ నేమ్ యాడింగ్ టు హెడర్, యాడ్ యూజర్ నేమ్ టు హెడర్స్ బేసికల్గా. అర్థమైంది కదా మీకు, రైట్? సో ఇప్పుడు మనము ఆర్డర్ కంట్రోల్లోకి వెళ్దాం డైరెక్ట్. ఆర్డర్ యూజర్ ఉంది కదా ఇక్కడ, ఆర్డర్లోకి వెళ్ళి ఇందులో కంట్రోలర్ తీసుకుందాం. కంట్రోలర్ తీసుకొని ఇందులో మనము గెట్ ఆల్ ఏముంది, ప్లేస్ ఆర్డర్, గెట్ ఆల్ ఉంది. ఓకే, గెట్ ఆల్కి ఇక్కడ ఈ గెట్ మ్యాపింగ్లో గెట్ ఆల్ చేస్తున్నాం. గెట్ ఆల్ బేస్డ్ ఆన్ యూజర్ నేమ్. లెట్స్ డూ. ఓకే, రిక్వెస్ట్ హెడర్. ఎందుకంటే మనము హెడర్లో యూజర్ నేమ్ ముందలే చెక్ చేస్తాం కదా వ్యాలిడేషన్. ఇందులో ఎలా వస్తుంది, ఎక్స్ హైఫన్ యూజర్ అని పెట్టాం కదా మనం, అదే ఇక్కడ పెడతాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి. పెట్టి స్ట్రింగ్ యూజర్ నేమ్, అంతే కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చిన తర్వాత మనము ఆ యూజర్ నేమ్ ఇట్లా వాడుకుందాంలే. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయినా యూజర్ నేమ్ ప్రింట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ ఆర్డర్ సర్వీస్ ఏదైతే ఉందో, లెట్స్ కిల్ ఇట్ అండ్ రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత మళ్ళీ ఏపీఐ గేట్వే రన్ చేద్దాం. మనం చేంజెస్ చేసేంత కూడా కదా, ఏపీఐ గేట్వేలో కదా. అండ్ ఆర్డర్ సర్వీస్ is successfully up. Now let's run the API gateway. ఓకే, ఏమని వస్తుంది, లాగింగ్ సర్వర్ కెనాట్ బి కన్వర్టెడ్ టు సర్వర్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఎక్కడది, ఎక్కడ వస్తుంది ఎర్రర్ అది, లెట్స్ సీ. ఓకే, సర్వర్ హెచ్టిటిపి రిక్వెస్ట్, ఫైన్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆర్డర్ కంట్రోలర్లో ఈ చేంజెస్ చేసాం కదా, గెట్ ఆర్డర్స్ ఇవన్నీ. ఆర్డర్ కంట్రోలర్లో గెట్ ఆల్ ఇక్కడ ఎక్స్ యూజర్ అని పంపాం. సో ఇక్కడ యూజర్ నేమ్ ప్రింట్ అవ్వాలి మనకు. సో ఇప్పుడు మనము ఇక్కడ యూజర్స్ అని చెప్పేసి లాజిక్ లేదా మ్యాజిక్ అంటే మనకు లాజిక్ లేదా మ్యాజిక్ మీద నేమ్ మీద ఒక టోకెన్ జనరేట్ అయింది. మనం ఇక్కడ లాజిక్ లేదా మ్యాజిక్ ఆ టోకెన్ పెట్టేసి కొట్టేస్తే మనకు ఎంటీ వస్తుంది, ఫైన్. బట్ వీఆర్ గెట్టింగ్ వ్యాలిడేటెడ్. ఇక్కడ యూజర్ నేమ్ గట్టి కొడితే మనకు టోకెన్ అయితే వస్తుంది, రైట్? సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ యూజర్ నేమ్ లాజిక్ లేదా మ్యాజిక్ ప్రింట్ అయింది మనకి. సో రికార్డ్స్ 0 ఉన్నాయి కాబట్టి మనకు రావట్లేదు. బట్ మనం ఎన్నిసార్లు హిట్ చేసినా కానీ అన్నిసార్లు ఈ యూజర్ నేమ్ అనేది డౌన్ ద లైన్ పాస్ చేస్తున్నాం అనమాట. సో క్లయింట్ అయితే ఎప్పుడైతే మన గేట్వేని హిట్ చేస్తాడో ఈ యూఆర్ఎల్ ద్వారా, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, జేడబ్ల్యూటీని వ్యాలిడేట్ చేసి ఆ వ్యాలిడేట్ చేసిన దానిలోకి వెళ్ళి మనము ఈ యూజర్ నేమ్ తీస్తున్నాం.
రైట్? ఆ యూజర్ నేమ్‌ని మనం ఏం చేస్తున్నాము, హెడర్‌కి అంటే ఆ యూఆర్ఎల్‌కి యాడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే లాజిక్ లేదా మ్యాజిక్ అనే వ్యక్తి హిట్ చేశాడు కాబట్టి, సో, మనం నెక్స్ట్ పంపే యూఆర్ఎల్‌లో ఈ హెడర్ ఈ ఎక్స్ హైఫన్ యూజర్ అనే యూఆర్ఎల్ మనము పంపుతున్నాం లోపలికి. అంటే ఈ ఆర్డర్ దానికి దీంట్లోకి పంపుతాం మనం బేసికల్‌గా. రైట్? డిఫాల్ట్‌గానే పాస్ అయితది. మనం చూసాం కదా! ఇక్కడ యూజర్ నేమ్ డిఫాల్ట్‌గానే పాస్ అయిపోయింది. రైట్? తర్వాత అక్కడ నుంచి మనకు ఆర్డర్‌లకైనా, యూజర్ సర్వీస్‌కైనా ఎక్కడ మనకు గేట్‌వే ఎక్కడైతే ట్రస్టింగ్ కనిపిస్తదో అక్కడికి ఈజీగా పంపిస్తది. ఇది ఎందుకు వై దిస్ ఈస్ ద బెస్ట్ అంటే ప్రతి సర్వీస్‌లో మనము జేడబ్ల్యూటీ లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్ ఒక్కటి ఈడు ప్రాపర్ యూజర్ అని చెప్పేసి పంపియచ్చు. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ గేట్‌వేలోనే మనం సెక్యూరిటీ అంతా హ్యాండిల్ చేస్తున్నాం. సో, గేట్‌వే డౌన్ ఉంటే మనకు అన్నీ ఇబ్బందులే. రైట్? అండ్ ఫాస్టర్ అండ్ క్లీనర్ ఆర్కిటెక్చర్ అనమాట. సో, ఇలా మనము టోకెన్స్ పాస్ చేయడమైనా అదైనా చేస్తామనమాట. నాకు తెలిసి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సెక్యూరిటీ అనేది. సో, అంటే ఈ జేడబ్ల్యూటీ ఎలాంటి స్ప్రింగ్ సెక్యూరిటీ కూడా మనం వాడుకోవచ్చు. దట్స్ వాట్ వి యూజ్డ్ టు బి ఫ్రాంక్. ఎందుకంటే మనం యూటిల్స్ ప్లస్ ఈ క్లయింట్‌లో వాడిన ఈ ఫిల్టర్స్ అయినా సరే ఇవన్నీ స్ప్రింగ్ సెక్యూరిటీకి సంబంధించిందే. ఫైన్. సో, ఇప్పుడు మనకు ఈ ఆర్డర్ కంట్రోలర్‌లో గెట్ ఆల్ ఇది ఉంది కదా! సో, ఇప్పుడు మనము ఇవి గెట్ చేయాలి బేసికల్‌గా. గెట్ చేయాలంటే ఫస్టు మనకు యూజర్ లాజిక్ లేదా మ్యాజిక్‌లో హిట్ చేద్దాం. హిట్ చేస్తే ఈ యూజర్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో, ఈ యూజర్‌కి ఒక టోకెన్ జనరేట్ చేద్దాం ఇప్పుడు. టోకెన్ వెళ్ళి ఇక్కడ, ఇక్కడ టోకెన్. ఈ టోకెన్ జనరేట్ చేస్తే ఈ యూజర్‌కి ఒక టోకెన్ వచ్చేసింది. రైట్? ఈ టోకెన్ లేకుండా మనం హిట్ చేస్తే మనకు ప్రతిసారి ఎర్రర్ వస్తది. ఇప్పుడు ఆర్డర్స్ ఉందనుకోండి. ఇది తీసేద్దాం అనుకోండి ఆర్డర్స్. ఇప్పుడు ఏమొస్తది మనకు ఎర్రర్ మెథడ్ నాట్ అలౌడ్ అని వచ్చింది. అదే ఇప్పుడు మనం హిట్ చేసినాం అనుకోండి మెథడ్ నాట్ అలౌడ్ ఎందుకు మెథడ్ నాట్ అలౌడ్ అని వచ్చింది మనకు ఇప్పుడు 8080 అంటే ఇప్పుడు గెట్లో ఈ ఆర్డర్స్లో మనకు ఏది అవసరం లేదు బేసికల్గా. సో, టోకెన్ పెట్టి మనకు ఆటోమేటిక్‌గా వాల్యూ వస్తది. అంటే ఈ టోకెన్ ఇది ఎవరిది ఐడీ 1 ఎవరిది యూజర్ లాజిక్ లేదా మ్యాజిక్ వాళ్ళది కాబట్టి ఇది వచ్చేసింది. అదే ఇప్పుడు మనం పోస్ట్ చేసినాం అనుకోండి ఇప్పుడు నాట్ అలౌడ్ ఐడీ 1 తోని పోస్ట్ చేస్తే లాజిక్ లేదా మ్యాజిక్‌కి పోస్ట్ చేసినాం మనం మళ్ళా. ఇప్పుడు మనము గెట్ చేయొచ్చు. గెట్ చేస్తే మనకు ఇప్పుడు 2 రికార్డ్స్ రావాలి. 2 వచ్చినాయి. యూజర్ ఐడి 1 ఉంది. అంటే యూజర్ ఐడి 1 అంటే ఎవరిది? లాజిక్ లేదా మ్యాజిక్ వాళ్ళది. అట్లా. మీకు అర్థమైంది కదా! అంటే ఈవెన్ 1 కూడా వాళ్ళదే ఉందండి. ఇప్పుడు మీరు కావాలంటే XYZ అని పెడదాం. ఇప్పుడు హిట్ చేద్దాము. ఇప్పుడు ఐడి 3 కదా! ఇప్పుడు దీనికి మనం టోకెన్ జనరేట్ చేద్దాం. ఎళ్లి యూనిక్ టోకెన్ ఉండాలి కదా! టోకెన్ వచ్చింది. ఇప్పుడు ఎళ్లి మనము ఇక్కడ ఆర్డర్స్‌లో గెట్ చేస్తే మనకి 2 వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ టోకెన్ గెట్ చేద్దాం. వ్యాలిడా కాదా అని చెప్తుంది. రైట్? ఇది వ్యాలిడ్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం. దేనికి 3కి 3 కదా టోకెన్ ఇక్కడ? యాహ్! పోస్ట్ దేనికేంది? ఈ లాజిక్ దీనికి పోస్ట్ అయిపోయిందనమాట. అర్థమైంది కదా! ఇప్పుడు మనం గెట్ చేద్దాం. గెట్ చేస్తే మనకు అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. అంటే మనకు స్పెసిఫిక్ ఆ రికార్డ్ అనేది కాకుండా అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. అన్ని రికార్డ్స్ వచ్చినప్పుడు కూడా మనము ఎలా వాలిడేట్ చేస్తున్నామంటే హూ ఈస్ ద యూజర్ ట్రయింగ్ టు గెట్ దట్ ఎంటైర్ డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. మీకు అర్థమైంది కదా! అంటే యూజర్ ఐడి 1 డీటెయిల్స్ వచ్చినాయి. ఇది యూజర్ ఐడి 3 వాళ్ళ డీటెయిల్స్ అనమాట. ఈ టోకెన్ ఎవరిది? యూజర్ ఐడి 3 వాళ్ళదే. బట్ స్టిల్ యూ అంటే మీరు కరెక్ట్ ఆథరైజ్ అయితున్నారా లేదా? కరెక్ట్ టోకెన్ పాస్ చేస్తున్నారా లేదా? అనేది టెస్ట్ చేస్తది. కాకపోతే ఈ యూజర్‌కి ఈ యూజర్ వచ్చినప్పుడు ఇదే కావాలి అన్నప్పుడు మనము రోల్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మన కేస్‌లో లాజిక్ లేదా మ్యాజిక్ అతను టోకెన్‌తోని వచ్చినప్పుడు మనం ఆ టోకెన్‌ని యూజర్ నేమ్ కన్వర్ట్ చేసి అప్పుడు మనం చెక్ చేస్తామన్నమాట. ఓకే. యూజర్ నేమ్ ఈస్ లాజిక్ లేదా మ్యాజిక్. ఓకే. ఈ లాజిక్ లేదా మ్యాజిక్ యూజర్స్ ఉన్నప్పుడు మాత్రమే వి నీడ్స్ టు వాలిడేట్ హిమ్ సక్సెస్ అని వాలిడేట్ చేసి అప్పుడు మాత్రమే క్వెరీ చేసుకోవాలంటే ఆ లాజిక్ లేదా మ్యాజిక్ ఉన్న యూజర్‌వే టీబీలోకి వెళ్ళి మనం క్వెరీ చేస్తామన్నమాట. మీకు అర్థమైంది కదా! సో, మనము అథెంటికేషన్ అన్నీ చూసాం కదా! సో, కంటిన్యూయేషన్ ఇప్పుడు మన యూజర్ నేమ్‌ని వాలిడ్ అయితేనే మనకు ఈ ఆర్డర్స్ అనేది రావాలి. సో, అలా చేద్దామని. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేసుకోవచ్చంటే ఫైండ్ బై యూజర్ నేమ్ అని పెట్టేసి ఇక్కడ యూజర్ నేమ్ పంపొచ్చు మనం. సో, ఇక్కడ మనము స్ట్రింగ్ యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్. సో, అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏమైతదంటే ఈ యూజర్ నేమ్ అనేది మనము ఇక్కడ క్రియేట్ చేయాలన్నమాట. రైట్?
అర్థమైంది కదా! సో, ఇదేం చేస్తది లిస్ట్ ఆఫ్ ఆర్డర్ ఫైండ్ బై యూజర్ నేమ్ అని చెప్తే ఇది డిఫాల్ట్ క్వెరీ మనకి. రైట్? వచ్చేసింది. కానీ ఈ యూజర్ నేమ్ అనేది లిస్ట్ ఆఫ్ ఆర్డర్ రిటర్న్ చేస్తుంది. సో, మనం ఆర్డర్‌లో కూడా ఒక యూజర్ నేమ్ యాడ్ చేయాలి. యూజర్ నేమ్ యాడ్ చేసి దానికి సెట్టర్ మెథడ్ పెట్టాం. సో, ఇప్పుడు మనము ఈ కంట్రోలర్ నుంచి పోస్ట్ చేస్తాం. యూజర్‌ని పోస్ట్ చేస్తాం. సో, మనకు ఇక్కడ ఏం కావాలి? యూజర్ నేమ్‌ని కూడా సెట్ చేయాలి కదా! అందుకే మనం ఇక్కడ గెట్ ఆర్డర్స్ ఇందులో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనము యూజర్ దాన్ని కూడా సెట్ చేయాలి. సెట్ యూజర్ నేమ్. పర్ఫెక్ట్. సెట్ చేసాము. అయిపోయింది. ఫాల్ బ్యాక్ మెథడ్ ఇదంతా అవసరం లేదు. కంట్రోలర్‌లో ఇప్పుడు ఆర్డర్ సర్వీస్‌లోకెళ్తే ఆర్డర్ సర్వీస్‌లో సెట్ చేసినాం. అంటే మనకి ఇక్కడ యూజర్ వస్తే యూజర్ నేమ్ వస్తే యూజర్ నేమ్‌ని మనము ఇక్కడ పంపుతున్నాం. ఇక్కడ నుంచి మనము గెట్ చేస్తున్నాం వాల్యూస్‌ని. ఓకేనా? పర్ఫెక్ట్. సో, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఆర్డర్స్‌కెళ్ళి లెట్స్ సే 1 ఐడీకి మనము సెండ్ చేసాం. లాజిక్ లేదా మ్యాజిక్‌కి సెండ్ చేసాం. సో, మనం ఇప్పుడు 3 అంటే లాజిక్ లేదా మ్యాజిక్ XYZ. ఇప్పుడు మనం ఈ ఆర్డర్ సర్వీస్‌లో ఒకసారి రన్ చేస్తే మనకు ఈ లాజిక్ లేదా మ్యాజిక్ XYZ ఉంది కదా! ఇది 3 నంబర్ ఆఫ్ ఎన్నున్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి ఈటీబీలో. రైట్? ఇప్పుడు మనము ఈ పోస్ట్‌మ్యాన్ ద్వారా గెట్ చేద్దాం. ఈ పోస్ట్‌మ్యాన్ ద్వారా ఫస్ట్ మనకు ఆ టోకెన్ కావాలి కదా! యాహ్! ఇప్పుడు గెట్ చేస్తే మనకి టోకెన్ వచ్చింది. ఈ టోకెన్ తీసుకెళ్ళి మనం ఇక్కడ లాజిక్ లేదా మ్యాజిక్ గెట్ ఆల్ సెండ్ కొట్టా. సెండ్ కొడితే ఇదేది లాజిక్ లేదా మ్యాజిక్ XYZ ఉన్న రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి చూసారా మీరు? 2 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. అదే ఇప్పుడు లాజిక్ లేదా మ్యాజిక్ XYZ తీసేసి ఓన్లీ లాజిక్ లేదా మ్యాజిక్ తీసుకున్నాం అనుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి కొట్టేస్తే మనకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 రికార్డ్స్ వచ్చినాయి. అదే ఇక్కడ మనం రన్ చేసినాం. లాజిక్ లేదా మ్యాజిక్ 1, 2, 3, 4, 5, 6 రికార్డ్స్. అర్థమైంది కదా! ఎగ్జాక్ట్ వాలిడ్ అయిన నేమ్స్ మాత్రమే మనకు ఆ డేటా అనేది వస్తుందన్నమాట. మీకు అర్థమైంది కదా! సో, ఇదేంటిది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వాలిడేషన్ అన్నమాట. అంటే ప్రాపర్ యూజర్ వచ్చి ఆ యూజర్‌ని మనము ప్రాపర్‌గా మనము అందులో నుంచి గెట్ చేస్తున్నాం అన్నమాట. మీకు అర్థమైంది కదా! నేను ప్రీవియస్ వీడియోకి ఎక్స్‌టెన్షన్‌గా ఈ వీడియోలోనే యాడ్ చేశాను. మీకు అర్థమైంది కదా ఇక్కడికైతే? రైట్. సో, ఇప్పుడు మనకు యూజర్ లాగిన్ అయ్యాడు. ఆ యూజర్ నేమ్ తోటే మనము డీబీలో ఉన్న డేటాని ఫెచ్ చేస్తున్నాం. రైట్? మీరు ఇంకా చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా అండి? మీరు టోకెన్ ఉంది కదా! మీకు టోకెన్ వచ్చింది కదా! ఆ టోకెన్‌ని ఇప్పుడు నేను అది హిట్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ టోకెన్‌ని మధ్యలో ఏదన్నా తీసేసాను, లేకపోతే ఏదో మార్పు చేశాననుకోండి, ఇది వర్క్ అవ్వదు. అన్‌ఆథరైజ్డ్ అని వస్తుందన్నమాట. మీకు అర్థమైంది కదా! అంటే యూజర్‌ని కూడా ఎళ్లి అది కన్వర్ట్ చేసి డీబీలోకెళ్ళి డీటెయిల్స్ వస్తది. కాకపోతే ఏందంటే డీబీలో యూజర్ నేమ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి ఈ కేస్‌లో. మీకు అర్థమైంది కదా! సో, నెక్స్ట్ వీడియోలో మనము రోల్ లెవెల్ థింగ్స్ చేద్దామండి. అంటే లైక్ రోల్స్ ఉంటే మనం ఎలా అథెంటికేషన్ చేయొచ్చు. సో, ఆథరైజేషన్ అన్నమాట. అడ్మిన్ వర్సెస్ యూజర్ కైండ్ ఆఫ్ స్టఫ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. కీప్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చీర్స్. బాయ్.